తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రభుత్వ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులందరికీ మినిమం టైం స్కేల్ ఇస్తానని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత జీవో నంబర్ 2 పేరుతో ఆర్థిక శాఖ అనుమతి ఉన్న కొంతమందికి ఉద్యోగులకు మాత్రమే వర్తింపచేసింది. దీనిని తక్షణమే సవరించి అందరి ఉద్యోగస్తులకు వర్తింపచేయాలని ఆంధ్రప్రదేశ్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర జేఏసీ చైర్మన్ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఆదివారం యశోదానగర్లో ఉన్న వేమన విజ్ఞాన కేంద్రంలో జిల్లా సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. చూస్తే లాస్ట్ గవర్నమెంట్ లోనే కొన్ని 10,000 మంది 10,300 మంది పర్మనెంట్ అయ్యారు. చంద్రబాబు నాయుడు చేయలేదా? 4,000 మందినే చేశారట. 10,300 అనేది బాగా ప్రచారం అయ్యింది. మరి ఇప్పుడు మనం పర్మనెంట్ మనం మొట్టమొదటి నుంచి కోరుకుంటుంది ఏంటంటే ఈ కష్టాలన్నీ పోవాలని అంటే పర్మనెంట్ కావాలనేది కోరుకుంటున్నాం. సరే, పర్మనెంట్ అనేది కాస్త దూరంగా ఉంది కాబట్టి కనీస వేతనం అన్న ఇస్తే ముందు ఈ బాధల నుంచి గట్టెక్కొచ్చు అనేది అనుకుంటున్నాం. కనీస వేతనం కావాలి, ఉద్యోగ భద్రత కావాలి, తర్వాత పర్మనెంట్ కావాలి. ఇవి మన డిమాండ్స్, ప్రధానమైనటువంటి డిమాండ్స్. మరి లాస్ట్ గవర్నమెంట్ ఆఫ్కాస్ తీసుకొచ్చింది. ఆఫ్కాస్ తీసుకొచ్చిన తర్వాత జరిగిన ఒక మంచి పని ఏంటంటే కొంచెం జీతాలు రెగ్యులర్ గా రావటం. ఈ కాంట్రాక్టులు మారినప్పుడల్లా వీళ్ళు వెళ్ళిపోయే పను, లేకపోతే వాటికి సంబంధించినటువంటి పిఎఫ్ లో ఈఎస్ లో ఎగ్గొట్టేటటువంటి పనులు ఇలాంటివి జరగకుండా కొంచెం గట్టిగా నిలయించడానికి అవకాశం ఏర్పడింది. ఇప్పుడు అది కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం లేదు. జగన్మోహన్ రెడ్డి గారే పర్మనెంట్ చేస్తారు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళు అందరిని చెప్తేనే మనం మోకమ్మడిగా ఓట్లేసి ఆయనకి 151 సీట్లు ఇచ్చాం. ఆయన అధికారంలోకి వచ్చాక ఏం చెప్పాడు? కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లో ఎంతమంది ఉంటారని తెలీదు కాబట్టి నేను కట్ ఆఫ్ డేట్ పెట్టి వాళ్ళ వరకే పర్మనెంట్ చేస్తానని చెప్పి ఊరించి చివరి నిమిషంలో అది కూడా ఒక 4,000 మందిని చేశారు. ఆఫ్కాస్ కూడా కొంతమందికి నష్టం జరిగింది, ఎక్కువ మందికి ఉపయోగం కూడా జరుగుతుంది. ఆఫ్కాస్ ఇప్పుడు ఈ ఆఫ్కాస్ కూడా వద్దట. మళ్ళీ థర్డ్ పార్టీ వాడిని తీసుకొచ్చి పెడతాం, వాడికి కాస్త తినడానికి పెడతాం, వాడు కూడా బ్రతికితేనే మళ్ళా ఎన్నికలప్పుడు వాడు కలిసి నాకు డబ్బులు ఇస్తే నేను ఆ డబ్బులు పెట్టి ఓటర్లకి డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కునేటటువంటి పని చేయొచ్చని మళ్ళా ఇప్పుడు పాత పద్ధతులను తీసుకురావడం కోసం చూస్తున్నారు. ఏ గవర్నమెంట్ అన్నా ఉండేవండి పని ఒత్తిడి. మన జీతాల గురించి అడిగితే మాట్లాడరు, ఇంకో పని అదనంగా పెడతారు. జీతాలు సరిపోవట్లేదు, ధరలు పెరుగుతామని మా వేతనాలు పెంచండి అని అడిగామనుకోండి, పని చేయలేకపోతే మానే. కొత్తగా వచ్చింది పద్ధతి, మానేసాయి. నీకు జీతం చాలట్లేదా, నీకు పని ఎక్కువైందా, చేయలేకపోతున్నావా, అయితే మానేసి వెళ్ళిపో. మరి మానేసి వెళ్ళిపోతే ఎట్లా బ్రతకాలి? ఈ చెప్పిన ఆయన మాత్రం మానేడు. ఆయన చెప్తున్నటువంటి వ్యక్తి మాత్రం ఆయనకి గ్యారంటీ ఉంటుంది పోస్ట్. మళ్ళా తర్వాత తరం కూడా గ్యారంటీ చేసుకునే పని చేస్తా ఉన్నాడు. అందుకని మిత్రులారా, ఇప్పుడు మనం కూడా ఏ రంగానికి ఆ రంగం విడివిడిగా ఉన్నాం. ఈరోజు సిఐటియు వీళ్ళందరినీ కూడా ఒక తాటి మీదగా తీసుకొచ్చి ఐక్యం చేసి పోరాటం చేయడానికి సన్నద్ధం చేస్తా ఉంది. మనమే ఉంటామని గ్యారంటీ లేదు, ప్రైవేట్ ఏజెన్సీలు వస్తాయి. ఆఫ్కాస్ ఉండడం వల్ల కనీసం నియమించబడిన వాళ్ళ మనకి నెలలా జీతం వస్తుంది, పిఎఫ్ అమలవుతోంది, ఈఎస్ఐ అమలవుతోంది. అంతకంటే గొప్పగా లేకపోవచ్చు, కనీసం ఇవేనా ఉంటున్నాయి. ప్రైవేట్ కాంట్రాక్టర్లు ఉంటే అవి కూడా ఉండవు. కాబట్టి మనం కోరుతున్న కోరిక ఏదైతే ఉందో ఎంటీఎస్ అమలు అవ్వాలనేది న్యాయమైన కోరికే, చట్టసమ్మతమైన కోరికే. అయితే ఈ ప్రభుత్వాలకి న్యాయాలు చట్టాలు అక్కర్లేదు, వాళ్ళ లాభాలు తప్ప. అది గత ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, రెండు మన ఎడల ఒకేలా ఉన్నాయి. కొన్ని ప్రభుత్వాల తీరేనా వేరుగా ఉందా? 2005 నుంచి చూడండి. 2005లో మనం రెగ్యులర్ అయ్యావా? రెగ్యులర్ పోస్ట్ కాదుగా, కాంట్రాక్ట్ లో. ఎవరప్పుడు అధికారంలో ఉన్నది? 2005లో రాజశేఖర రెడ్డి. ఏ పార్టీ అది? కాంగ్రెస్ పార్టీ. తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వచ్చింది? మళ్ళా కాంగ్రెస్, కిరణ్ కుమార్ రెడ్డి. అయ్యావా? అవ్వలేదు. తర్వాత ఏ గవర్నమెంట్ వచ్చింది? టీడీపీ. రెగ్యులర్ చేయడం కానీ, రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా జీతం కానీ చేశాడా? చేయలేదు. తర్వాత ఏ గవర్నమెంట్ వచ్చింది? వైసీపీ. అప్పుడేమైనా చేశారా? లేదు. ఇప్పుడు కూడా ప్రభుత్వం చేస్తుందా? లేదు. ప్రభుత్వాలు మారుతున్నాయి, పార్టీలు మారుతున్నాయి,
విధానాలు మాత్రం మారటం లేదు. ఈ విధానాలకు వ్యతిరేకంగా 3 లక్షల మంది రోడ్ల మీదకి రాకుండా మన సమస్య పరిష్కారం కాదు. ఇప్పుడు మేము అందరినీ మాట్లాడమంటే ఒక్కొక్కళ్ళు ఒక అరగంట సేపు మాట్లాడతారు సమస్యల మీద. జీతం సరిపోవట్లేదు, తక్కువ జీతాలు ఇస్తున్నారు, సీనియారిటీలు కన్సిడర్ చేయట్లేదు, ఇంక్రిమెంట్ ఇవ్వట్లేదు, మాకు పర్మనెంట్ పోస్ట్ ఇవ్వట్లేదు, మా అధికారులు వేధిస్తున్నారు, ఇవన్నీ చెప్తారు. మరి వీటన్నింటినీ పరిష్కారం చేసుకోవడానికి ఏం చేద్దాం అంటే మాత్రం నోరు పెరగదు. మీకు రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేద్దామంటే కాలు అడిగి బయటపడదు. మనం ఉన్నది 3 లక్షల మంది, పోరాటంలో వచ్చింది 100కి 3 లేదా 4, 96 మంది రారు. మరి 96 మంది యాక్టివ్గా లేరా? ఉన్నారు. ఎక్కడున్నారు? వాట్సాప్ లో ఉన్నారు. వాట్సాప్ లో కత్తులు చూపిస్తూ ఉంటారు ఒక్కొక్కళ్ళు కూడా. బయటకు రోడ్ల మీద మాత్రం రారు.